తెలుగు రాష్ట్రాల్లో వాన జోరు తగ్గడం లేదు. వారం 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నాన్ స్టాప్ వర్షాలతో భాగ్యనగరం నానిపోతోంది. గోదావరి ఉధృతికి లంక గ్రామాలు భయం గుప్పెట్లో చిక్కుకుపోయాయి. మరో 3-4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. గోదావరి ఉగ్ర రూపంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వశిష్ట, వైనతేయ, వృద్ధ గౌతమి నదులు పోటెత్తి ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయినవిల్లి లంక, కనకాయి లంక కాజ్వేలు పూర్తిగా నీట మునగడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నదీపాయలో తాత్కాలిక రహదారులు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీంతో గ్రామస్తులు వరద నీటిలోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. బోట్ల ద్వారా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు అధికారులు. 10 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ముమ్మిడివరం మండలంలోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి. ఇళ్ల ముందు ఇంకా నీరు నిలిచిపోవడంతో వరదలోనే రాకపోకలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాగులు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతగిరి మండలంలోని మారుమూల గ్రామాలపై కివర్ల పెద్దకోటకు వెళ్లే దారిలోని జేముడు గుమ్మి గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో పలు గ్రామాల ప్రజలు ప్రాణాలకు తెగించి ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఇటు తెలంగాణలోనూ వర్షాల జోరు కొనసాగుతోంది. అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు వానలో తడుస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనంకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పశ్చిమ బెంగాల్ సముద్ర తీరంలో ఈ నెల 26 లేదా 27న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇది ఒడిశా మీదుగా ఏపీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది.